మిత్రమా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా సరే మనిషికి గౌరవం ఉంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం మనదుంటుంది. కొందరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత సహాయం చేసినా ఇతరుల నుంచి గౌరవం పొందలేరు. కొన్నిసార్లు మనల్ని పట్టించుకొని వారు, మన విలువను గుర్తించిన వారు కూడా ఉంటారు. అలాంటి సమయంలో మనకి బుద్ధుడు చెప్పిన కొన్ని అద్భుతమైన సూత్రాలు మార్చగలవు. ఈరోజు మీకు గౌరవం ఇవ్వలేని వారికి మీ వెంట పడేలా చేసే 10 శక్తివంతమైన బుద్ధుడి సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, నిన్ను నువ్వు గౌరవించుకో. మొదటి సూత్రం ఇదే. ప్రపంచం నిన్ను గౌరవించాలంటే ముందు నీ విలువ నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూసే వ్యక్తిని ఎవ్వరూ కూడా సీరియస్గా తీసుకోరు. నువ్వు నీ నిర్ణయాలు నీపై ఉంచినప్పుడు నీ మాటలకు విలువ వస్తుంది. నిన్ను నువ్వు చిన్న చూపు చూడటం మానేస్తే ఇతరులు కూడా నిన్ను చిన్న చూపు చూడలేరు. ఇక నెంబర్ 2, అందరికీ కూడా అందుబాటులో ఉండొద్దు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రజలు విలువ ఇవ్వరు. నువ్వు పిలిచిన వెంటనే వస్తే, అడిగిన వెంటనే ఒప్పుకుంటే క్రమంగా నీ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. కొన్నిసార్లు లేదు అని చెప్పడం కూడా ఒక కళ. నీ సమయం విలువైనదని ఇతరులు కూడా తెలియాలి. వాళ్ళకి నీ విలువ గుర్తు చేస్తుంది. ఇక మూడోది, ఎక్కువ చేయు. అంటే మాటలతో కాదు, పనులతో నీ వ్యక్తిత్వాన్ని నిరూపించు. ఎక్కువగా మాట్లాడేవారిని ప్రజలు త్వరగా మర్చిపోతారు. కానీ నిశ్శబ్దంగా పనిచేసి ఫలితాలు చూపించే వ్యక్తిని అందరూ గుర్తుంచుకుంటారు. నీ విజయమే నీ గురించి మాట్లాడనివ్వు. ఇక నెంబర్ 4, భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలి. కోపం, బాధ, నిరాశ ఇవి అందరికీ వస్తాయి. కానీ తెలివైన వ్యక్తి వాటిని బయటపెట్టడు. నిన్ను రెచ్చగొట్టే వారిపై కోపం చూపిస్తే నువ్వు వారి చేతిలో బలహీనుడవుతావు. ప్రశాంతంగా ఉండగలని వ్యక్తిని అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే అతడు తనపై తను నియంత్రణ కలిగి ఉంటాడు కాబట్టి. ఇక నెంబర్ 5, నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు. ఒక గొప్ప సూత్రం ఏంటంటే, లక్ష్యం లేని వ్యక్తికి ఎప్పుడు కూడా విలువ ఉండదు. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించే బదులు నీ ఎదుగుదలపై దృష్టి పెట్టు. విజయం సాధించడం ప్రారంభించినప్పుడు నిన్ను పట్టించుకునే వాళ్ళే నీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇక నెంబర్ 6, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇది నీ జీవితంలో అస్సలు చేయొద్దు. అంటే ప్రతి ఒక్కరికి నచ్చాలని ప్రయత్నించే వ్యక్తి చివరికి ఎవ్వరికీ నచ్చరు. నీ సూత్రాలు, నీ విలువలో నీ యొక్క పరిమితులు ఉండాలి. అవసరమైతే కాదు అని చెప్పగలిగే ధైర్యం కూడా ఉండాలి. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే విలువనిస్తే ప్రపంచం కూడా నీకు విలువనిస్తుంది. ఇక నెంబర్ 7, నీ రహస్యాలు అందరికీ చెప్పకూడదు. బుద్ధుడు ఇక్కడ స్పష్టంగా హెచ్చరించారు. మీ బలహీనతలను, నీ ప్రణాళికలను, నీ వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవద్దని. ప్రజలు నిన్ను అర్థం చేసుకోవడానికి కాకుండా కొన్నిసార్లు ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. నీ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాలు నీ దగ్గరికే ఉంచుకో. రహస్యాన్ని కాపాడగలిగినటువంటి వ్యక్తి శక్తివంతుడవుతాడు. ఇక నెంబర్ 8, నీ విలువను పెంచే నైపుణ్యాలు నేర్చుకోవాలి. ప్రపంచం ప్రతిభను గౌరవిస్తుంది. నీకు ప్రత్యేకమైన జ్ఞానం లేదా నైపుణ్యం ఉంటే ప్రజలు నిన్ను సహనంగా గౌరవిస్తారు. రోజుకి కొద్దిసేపైనా కొత్త విషయాలు నేర్చుకో. ఎంత తక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ విలువ పెరుగుతుంది. ఇది నెంబర్ 9, అవసరమైనప్పుడు దూరంగా వెళ్ళడం నేర్చుకోవాలి. కొన్ని సంబంధాలు, స్నేహాలు మన విలువను తగ్గిస్తాయి. అలాంటి చోట ఉండడం కన్నా ప్రశాంతంగా దూరం వెళ్ళడం మంచిది. లోటు లేదు అని తెలిసినప్పుడు మాత్రమే కొందరు నీ విలువను గుర్తిస్తారు. ప్రతి పోరాటంలో గెలవడం అవసరం లేదు. కొన్నిసార్లు దూరంగా నడవడం కూడా ఒక విజయమే. నెంబర్ 10, నీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోవాలి. అయితే ఇది చాలా చాలా శక్తివంతమైనదన్నమాట. ప్రజలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించుకు మిత్రమా. నీ విజయంతో సమాధానం ఇవ్వు. నిన్ను తక్కువగా చూసిన వారు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. నిన్ను గౌరవించిన వారు కూడా నీతో మాట్లాడాలని కోరుకుంటారు. విజయం అనేది ప్రతీకారం కాదు, అది నీ యొక్క విలువను ప్రపంచాన్ని చూపించే ఉత్తమమైన మార్గం. గౌరవం అడిగితే రాదు, గౌరవం సంపాదించుకోవాలి. నిన్ను నువ్వు గౌరవించుకో. నీ సమయాన్ని విలువైనదిగా భావించు. నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు.
నీ విజయాన్ని నీ తరపున మాట్లాడివ్వు. ఈ యొక్క 10 సూత్రాలు నీ జీవితంలో అమలు చేస్తే నిన్ను పట్టించుకోని వారు కూడా ఒకరోజు నీ విలువను గుర్తిస్తారు. నిన్ను నువ్వు మార్చుకోగలిగినటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆపలేరు మిత్రమా. అత్యంత చేదు నిజం ఏంటంటే మంచి విషయాలు ఎప్పుడూ కూడా సులభంగా దొరకవు. ఎవరితో అయినా సరే సంబంధం కొనసాగించాలని అనుకోకపోతే వారి జీవితానికి మీరు స్వయంగా దూరం కావడం మంచిది. ఎందుకంటే కాలమే వారికి మీ విలువను, మీ సహనాన్ని నేర్పుతుంది. జీవితం అంటే జీవితాన్ని జీవించాలంటే కష్టాల్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే కాలిపోయిన తర్వాత నొప్పి అనిపించదు కదా. ప్రతి వారిని సంతోష పెట్టడం అనేది త్రాసులో కప్పను కూర్చోబెట్టినట్లే. అంటే ఒక కప్పను కూర్చోబెడితే మరొకటి దూకిపోతుంది. మీతో వాదించేవారిని కాదు, మీ వెనక కుట్రలు చేసేవారికి జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రపంచంలో ఎవ్వరితో కూడా మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. అలా చేస్తే మీరే మిమ్మల్ని అవమానించుకున్నట్లవుతుంది. కానీ సంతోషంగా ఉండే వ్యక్తి ఒకరోజు తప్పకుండా విజయవంతమవుతారు. నవ్వుకు మీకు యజమానిగా మారిన రోజు మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏడిపించలేరు. మిమ్మల్ని ఎగతాళి చేసేవారే రేపు మీ ఉదాహరణకు చెప్తారు. ప్రపంచం చెడిపోయిందని చెప్పే ముందు మనలో లోపాలు కూడా సరిదిద్దుకోవాలి కదా మిత్రమా. ఒక నెలలో ఏం జరుగుతుందో ఆలోచించకండి. 24 గంటల్లో ఏమి చేయగలమో ఆలోచించండి. ఎవరైనా సరే మీ వల్ల ప్రయోజనం లేనప్పుడు వారి అసలు స్వభావం బయటపడుతుంది. ఒక్క నిమిషంలో జీవితం మారదు. ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. మూర్ఖుడితో వాదించడం అంటే చెంపపై కూర్చున్న దోమను కొట్టుకున్నట్లే. దోమ చచ్చిపోతుందో లేదో తెలియదు కానీ చెంప దెబ్బ మాత్రం తగులుతుంది కదా. అర్థమైందనుకుంటా. మిత్రమా, మీరు నిజంగా ఒక అమ్మాయిలో ఏమి వెతుకుతున్నారో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. మరియు ఈరోజు నేను మీతో చాలా నేరుగా మాట్లాడబోతున్నాను. అబ్బాయిలు మీరు అమ్మాయిని చూసినప్పుడు మొదట ఏం చూస్తారు? ముఖమా, జుట్టా, స్మైలా? సరే, అది నిజమే, నేను కాదన్ను. కానీ ఆ అమ్మాయి మీ నిద్రను పాడు చేస్తుంది కదా. అది ఆమె ముఖం వల్ల కాదు, ఆమె వేరే ఏదో. అంటే అదేమిటో తెలుసుకోవాలంటే కొంచెం సేపు నాతో ఉండండి. డేటింగ్ అనేది చాలామంది అనుకుంటారు ఒక ఊహాగానాల ఆటని. అమ్మాయిలు గంటల తరబడి సిద్ధమవుతారు, సరైన దుస్తులు వేసుకుంటారు, అద్దం ముందు 10 సార్లు నిలబడతారు. మనసులో ఒకటే ప్రశ్న, అతనికి నేను నచ్చుతానా? నచ్చుతావు, కానీ నువ్వు అనుకున్న కారణాలే కాదు. పురుషులు కేవలం అందమైన ముఖం చూసి ప్రేమలో పడరు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఆకర్షణ అనేది యాదృచ్ఛికంగా జరగదు. జీవశాస్త్రం వేల సంవత్సరాల నుంచి ఒక పురుషుడు తెలియకుండానే ఒక జాబితాను చెక్ చేస్తుంది. ఆ జాబితాలో మొదటి అంశం ఏంటో తెలుసా? మొదటిది దయ. అవును, దయ మీరు అనుకుంటున్నారు కదా, కానీ నిజం చెప్తున్నాను. ఒక పురుషుడు వేరే వాళ్ళతో మీరు మాట్లాడటం చూస్తాడు, వెయిటర్తో మాట్లాడే తీరు చూస్తాడు, పసిపిల్లను చూసే కళ్ళు చూస్తాడు. ఆ క్షణంలో అతని మనసు నిర్ణయించుకుంటుంది. అందమైన ముఖం కాలంతో పాటు మారుతుంది, కానీ దయగల హృదయం అది కాలంతో పాటు మరింత అందంగా మారుతుంది. ఇక రెండోది సానుకూల దృక్పథం. జీవితం అనేది ఇప్పటికే చాలా కష్టంగా ఉంటుంది. రోజు ఆఫీస్ ఒత్తిడి, ట్రాఫిక్ బిల్లులు, సమస్యలు, ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫిర్యాదులు వినాలంటే అతని మనసు అక్కడ ఉండాలనుకోదు. కానీ మీరు చిరునవ్వుతో ఎదురొస్తే గ్లాస్ సగం నిండి ఉందని చెప్తే అతను ఆ క్షణాన్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాడు. మీ సంతోషం అతనికి అతి పెద్ద శక్తి. ఇక మూడోది హాస్య చతురత. ఒక పురుషుడు నవ్వాలనుకుంటాడు, మనసు విప్పి నవ్వాలనుకుంటాడు. అతనికి జోక్ అర్థం చేసుకుని తను కూడా నవ్వించగల అమ్మాయిలతో ఉండాలనుకుంటాడు. కలిసి నవ్వినప్పుడు మెదడులో ఒక బంధం బలంగా పుడుతుంది. ఇది శాస్త్రం చెప్పినటువంటి బంధం అనమాట. అంటే అత్యంత ఆకర్షణీయమైన బంధం, ఆయుధం అనమాట. ఇక నాలుగోది భావోద్వేగ స్థిరత్వం. పురుషులు శాంతిని కోరుకుంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ కాకుండా మనసులో ఉన్నది ప్రశాంతంగా చెప్పగలిగే అమ్మాయిని అతను ఎప్పటికీ కూడా వదలడు. సమస్య వచ్చినప్పుడు అరిచే అమ్మాయి కాదు, పరిష్కారం వెతికే అమ్మాయి అతనికి చాలా ఇష్టం. ఇక తెలివితేటలు. తెలివి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీతో మాట్లాడాలనిపించే అమ్మాయి, మిమ్మల్ని సవాల్ చేయగల అమ్మాయి, సొంత ఆలోచనలు ఉన్నటువంటి అమ్మాయి, దీర్ఘంగా ఉండాలనుకునే పురుషుడు సమాన భాగస్వామిని కోరుకుంటాడు. మీ తెలివితేటలు అతన్ని మీ వైపు లాగుతాయి. అది మీకు తెలుసా? అది ఆరో ప్రశంస, మానసిక అవసరం.
ఒక పురుషుడికి హీరోలా భావించాలనుకుంటుంది. చిన్న పనులు కూడా గమనించండి, ధన్యవాదాలు చెప్పండి, అతనికి తను ముఖ్యమైన అనిపించండి. ఒక పదం, ఒక చిరునవ్వు అతని మనసును పూర్తిగా మీది చేసుకుంటుంది. 7వది ఆత్మవిశ్వాసం. ఇది అహంకారం కాదు, మిమ్మల్ని మీరు అంగీకరించడం. మీ విలువ మీకు తెలిసినప్పుడు అతనికి తెలుస్తుంది మీరు విలువైన వ్యక్తి అని. మిమ్మల్ని ప్రేమించినప్పుడు అతను మిమ్మల్ని ప్రేమించాలనుకుంటాడు. ఆత్మవిశ్వాసం అతి పెద్ద అందం, శాస్త్రం అది నిరూపించింది. ఇక 8వది నిజాయితీ మరియు విశ్వసనీయత. నమ్మకం లేకుండా ఏ సంబంధం కూడా నిలబడదు. మనసులో ఉన్నది చెప్పే అమ్మాయిలు, కట్టుబడి ఉండే అమ్మాయి అతను మిమ్మల్ని నమ్మగలిగినప్పుడు మాత్రమే అతని హృదయం పూర్తిగా తెరుచుకుంటుంది. నిజాయితీ అనేది అతి పెద్ద బంధం. ఇప్పుడు చెప్పండి, మీరు వింటున్నటువంటి లక్షణాలన్నీ మీలో ఉన్నాయా? ఉన్నాయని నాకు తెలుసు, మీకు తెలియదంతే. అర్థమైందనుకుంటా. ఒక పురుషుణ్ణి నిజంగా ఆకర్షించేది మాత్రం మీ యొక్క అంతరంగంలో ఉంది. మీ దయ అతన్ని ఆకర్షిస్తుంది. మీ నవ్వు అతన్ని నిలిపివేస్తుంది. మీ తెలివితేటలు అతన్ని లాగుతాయి. మీ హృదయం అతని జీవితంలో ముంచుతుంది. మీరు మీలోని ఉత్తమమైన వ్యక్తిని బయట పెట్టండి, అది చాలు. మిగతాదంతా కూడా మీ అంతట మీదే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.